మేడం ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ మేడం. ఇప్పుడు అదే టఫ్ చేశారని అంటున్నారు కదా అదొక సార్. మిత్ క్రియేటెడ్ అంతే. Is it? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 టెస్టులు రాస్తున్నా, 100 ఇన్స్టిట్యూట్ టెస్టులు కూడా ఒకేలా ఉంటున్నాయి. అంటే ఈ 100 టెస్టులు మీ బ్రెయిన్ని ట్యూన్ చేస్తున్నాయి, నువ్వు ఇలాగ ఆలోచించు ఇలాగ ఆలోచించు అని. బికాజ్ 100 టెస్టులు రాస్తే నేను టెస్టులు తగ్గట్టు ఆలోచిస్తాను, బయటకు వచ్చి ఏం ఆలోచిస్తాను. బట్ యూపీఎస్సీ ఈ 100 టెస్టులు చూసి ఐ విల్ ఫాలో 101 ప్యాటర్న్ అంటది. మీరందరూ కూడా ఈ 100 రాసి 100 ప్యాటర్న్ ట్యూన్ అయి ఉన్నారు. సడన్గా ఎగ్జామ్లో వేరే ప్యాటర్న్ చూడగానే షాక్ సర్ప్రైజ్, ఇది మనకు కాదని ఎగ్జామ్ రాయకముందే ఫిక్స్ అయ్యి ఉంటారు. బట్ యూపీఎస్సీ బ్యూటీ చెప్పనండి, యూపీఎస్సీ పేపర్ సెట్ చేసి అతను ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ని క్లియర్ చేసేలాగే పేపర్ సెట్ చేస్తారు. మీరు కట్ ఆఫ్ ఇవన్నీ చెక్ చేసి ఏమో ఎలిమినేషన్ ప్రాసెసే మేజర్ ఇంపాక్ట్ అందులో అని అన్నట్టుగానే నేను విన్నాను ఇన్ని రోజులు. అది ఒకప్పుడు ప్యాటర్న్ మేడం, ఇప్పుడు మారిపోయింది. ఓకే, ఎలిమినేషన్ ప్యాటర్న్ తీసేశారు, బట్ టెక్నిక్ స్టిల్ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారండి, దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి మేడం, చూసి అలా పెట్టేయచ్చు. ఇంకొక 20 క్వశ్చన్స్ వరకు మోడరేట్ డిఫికల్టీ, ఇంకొక లైక్ 20-30 క్వశ్చన్స్ వచ్చేసి డిఫికల్ట్, ఇంకొక 10-20 క్వశ్చన్స్ అసలు టోటలీ అన్నోన్. టోటల్ అన్నోన్ టచ్ చేయకండి అసలు మీరు, ఎందుకంటే ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. దాంతో 10 క్వశ్చన్స్ ఏదైతే 1 వర్డ్ ఆన్సర్స్ గన్ షాట్గా కరెక్ట్ అవ్వాలి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ వెళ్ళట్లేదు, 10 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే 20 మార్క్స్. దీని తర్వాత రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మోడరేట్ ఉంటాయి, వాటిని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు కంగారు పడకుండా అప్లికేషన్ వాడితే. అంటే 30 క్వశ్చన్స్ టోటల్ 60 మార్క్స్. ఇంక మీకు రావాల్సిందని ఇంకొక 20 మార్క్స్ లేదా 25 మార్క్స్ వస్తే అయిపోద్ది. అంటే 12 to 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇలా స్ట్రాటజిక్ ఎగ్జామ్లో ఫాలో అయితే వాడు పేపర్ ఎలా ఇచ్చినా కూడా మీరు పాస్ చేయొచ్చు. రైట్ సార్ నేను క్వశ్చన్ పేపర్ చదవలేదు సార్, నాకు ఈ ఆన్సర్ తెలుసండి, సరిగా చదవకపోయిందండి సార్, నేను రాంగ్గా మార్క్ చేశానండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎగ్జామ్ అయిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు. సో ఎనీవే దే ఆర్ లూజర్స్ అంతే. కరెక్ట్. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక స్ట్రాటజీ మనం వేసుకొని, ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉన్నా సరే మనం ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాము, ఎగ్జామ్ని క్రాక్ చేస్తున్నాం అని ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ తోటి వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నావు ముందే నువ్వు డిసైడ్ అయ్యి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతుంటే టైం వేస్ట్ అవుతుంది. చాలా మందికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది తెలియదు. బట్ చాలా సింపుల్గా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ అని వీడియోలో చాలామంది చెప్పేస్తూ ఉంటారు. అయినా కూడా ఈ రోజుకి అసలు ఎలా మొదలు పెట్టాలనేది డౌట్. సో అలాంటి ఫ్రెషర్స్కి మీరు ఏం చెప్తారు? ఇది ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్, మొదలు పెట్టడం అనగానే ఎన్సీఆర్టీ కొనండి. ఎవరు చెప్పారండి? ఎప్పుడు మెథడ్ అండి అది, అంతేనా? వర్కౌట్ అవ్వదు మేడం. సారీ టు సే ఆల్ దిస్, ఇదన్నీ ఈ మెథడ్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, 6th to 12th ఎన్సీఆర్టీ అంటారు. 6th క్లాస్ ఈ సైజ్ ఉంటుంది, దాంట్లో మొత్తం ఫిల్టర్ చేస్తే మీరు ఒకసారి చదివి చూడండి మేడం, టైం ఉంటే మొత్తం ఫిల్టర్ చేస్తే మనకు వచ్చే పాయింట్స్ ఒక 10 to 20 ఎగ్జామ్కి యూజ్ అయ్యే పాయింట్స్. ఆ 10 to 20 గురించి ఆయన బుక్ అంతా చదవమంటారు 1 month. చదివాక చివరికి ఆ 10 to 20 పాయింట్స్ ఏంటో ఆయనకేం తెలుస్తుంది, ఫ్రెషర్ కదా. ఆ 10 to 20 ఏదో ఫ్యాకల్టీ పిక్ చేసుకొని వాటిని అర్థమయ్యేలా చెప్తే ఒక 1 hour అయిపోతుందేమో కదా. ఇది ఇంకొక బిగ్గెస్ట్. అంటే ఇక్కడ 6 to 1 year టైం వేస్ట్ చేస్తున్నారు. బికాస్ మాకు దాంట్లో కూడా డబ్బులు కావాలి కదా, మేము మనీ చేసుకోవాలి కదా. ఎన్సీఆర్టీ అని చెప్పి ఒక 1 year లాగి ఇంత క్యాష్ చేసుకోవాలి కదా, అదొకటి. ఇంకొకటి, ఇది యూపీఎస్సీనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎగ్జామ్స్ అసలు ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 1 month టైం తీసుకోవాలి. ఎగ్జామ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి కాకుండా మొత్తం లిస్ట్ అవుట్ చేసుకోవాలి, టాప్ క్లాస్ ఎగ్జామ్స్. దాంట్లో మనం దేంట్లో ఇంట్రెస్ట్నో మార్క్ చేసుకోవాలి, వాటిని బయటకు తీయాలి. దీని సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ సిలబస్ మొత్తం నేర్చుకోవాలి, ఈ సిలబస్ అంతా నేర్చుకొని కంపేర్ చేసుకోవాలి. సిలబస్ చదివినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఇది చేయగలనా అని. అప్పుడు ఇది చేయగలిగితే ఇది మీరు చూస్ చేసుకొని ఇప్పుడు మీరు డెసిషన్ ఫైనలైజ్ చేయొద్దు. ఇప్పుడు సీనియర్స్ దగ్గరికి వెళ్ళండి, 2-3 సీనియర్స్ అకాడమిషియన్స్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి జెన్యూన్గా, సార్ ఈ వర్క్ చేశాను, ఇదిగోండి ఇది నేను చదవాలనుకుంటున్నాను, దీంట్లో మీ అనాలిసిస్ ఏంటి, మీ ఎస్టిమేషన్ ప్రకారం నాకు ఎంత టైం పడుతుందని మీరు అనుకుంటారు, నా స్టాండర్డ్స్ ఏమైనా చెప్పి ఆల్మోస్ట్ ఒక 1/2 hour డిస్కషన్ అవ్వాలి అలాంగ్ విత్ పేరెంట్స్. మళ్ళీ ఇక్కడ ఆ డిస్కషన్ అయిన తర్వాత ఆయన ఏం చెప్తాడు విని, ఎస్ యూఆర్ క్యాపబుల్ ఫర్ దిస్, కొంచెం ట్రైన్ చేస్తే 2 yearsలో అవుతుంది అన్నప్పుడు పీవైక్యూస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఎబిలిటీస్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటో మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఏం స్టార్ట్ చేసినా సరే. ఇది ఏది కాకుండా డైరెక్ట్ ఎన్సీఆర్టీ అంటే పిచ్చా అండి, చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు, వినే వాళ్ళకి బుద్ధి లేదు, తిడితే మళ్ళీ తిట్టానంటారు కానీ. బట్ నిజమే కదండి, 1 year టైం ఎంత ఇంపార్టెంట్ అండి, 1 year మనీ ఎంత ఇంపార్టెంట్.
ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానంటే అంటే నేను ఒక్కనే ఆ పెయిన్ ఏంటో మీకు తెలుసు కదా, ఎంత టైం వేస్ట్ అయిపోయింది, ఎవరు అడ్వైస్ చేసేవాళ్ళు లేక. నాదొక్కడితే ఫెయిల్యూర్ కాదు ఇక్కడ, మా నాన్న ఫెయిల్ అయ్యారు, మా మదర్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళు 20 ఏళ్ళ కష్టం ఫెయిల్ అయిందండి. అవునవును. ఇప్పుడు ఒక స్టూడెంట్ సరిగ్గా ర్యాంక్ రాలేదు అంటే, లేదా సబ్జెక్ట్ కూడా ర్యాంక్ 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ అని వస్తుంది, సబ్జెక్ట్ కూడా రాలేదు అంటే ఇక్కడ ఎవరు ఫెయిల్ అయినట్టు? మీరు కాదు, పేరెంట్స్. మీ సక్సెస్ వాళ్ళ 20 ఇయర్స్ కష్టం, వాళ్ళు ఆనందపడతారు. మీ ఫెయిల్యూర్ వాళ్ళు 20 ఇయర్స్ కష్టపడింది ఫెయిల్ చేస్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్స్ చూద్దాం మేడం, ఒక ఫార్మర్ని తీసుకోండి, వాళ్ళకి వచ్చే 150 కూలి డబ్బులు పోగేసి తిని తినక గంజి నీళ్ళు తాగి ఇతను అకౌంట్లో వేస్తారు. లేదంటే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇంకొక ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా చూపించుకోకుండా డబ్బులు వేసి పిల్లలు బాగుపడితే మనం తర్వాత హ్యాపీగా ఉండొచ్చులే అనుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అర్థం కాదు. అంటే ఇక్కడ కనీస అవగాహన లేదు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అంటే ఒక పని చేసేటప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను అని ఎవ్రీడే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు. ఇది లేదు, మామ సినిమాకి వెళ్దామా, ఇంకో బెస్ట్ మీకు నవ్వనంటే ఒకటి చెప్తాను. చాలామంది అబ్బాయిలు జొమాటో పనులు చేస్తారు. అంటే నేను వాళ్ళు కించపరచట్లేదండి, వాళ్ళు కాదు ఇల్లు, వాళ్ళని కాదు, ఈయన అమ్మాయికి ఫోన్ చేస్తారు ఫ్రెండ్కి, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో పరిచయం, వాళ్ళకి తిన్నావారా అంటారు. ముందు సబ్జెక్ట్ డిస్కషన్ అని మొదలైద్ది, తర్వాత తిన్నావారా దాకా వెళ్తుంది. తిన్నావా అంటే తినలేదు అంటారు, నేను తెచ్చి పెడతాను అంటాడు ఈయన ఎప్పుడు అమ్మా నాన్న కూడా అడుగుంటాడు. ఆమె అడగంగానే ఆ వద్దన్నా సరే బండి వేసుకెళ్ళి అక్కడ నుండి జొమాటో బాయ్లకు తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. దాని మీద రియల్గా జొమాటో చేసుకున్న డబ్బులు వస్తాయి కదా. నువ్వు వచ్చింది ఈమె ఫుడ్ పెట్టాను, ఇన్ని రోజులు పెడితేనే తిన్నారా, మెడికల్ ఎమర్జెన్సీ, ఎస్ టేక్ కేర్, బట్ వెన్ దే ఆర్ ఫైన్ డోంట్ ప్యాంపర్ దెమ్, డోంట్ ప్యాంపర్ దెమ్. అమ్మాయి నేను బిజీగా ఉన్నా, నీ వర్క్ నువ్వు చేసుకో, కుదిరితే నాకు కూడా ఉండి పెట్టు. ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలి. ఇది లేకుంటే ఎలా మేడం? అమ్మాయిని కూడా చెప్పాలి, అబ్బాయి నువ్వు చదువుకొని వచ్చింది చదువుకోవడానికి, ఏ పని మీద వచ్చాము అది మర్చిపోకూడదు. సైడ్ ట్రాక్ పట్టేసినప్పుడు అనవసరంగా మెయిన్ స్ట్రీమ్ మిస్ అయిపోతూ ఉంటుంది. జీమ కూడా చెప్పాలి, నాది నేను తింటాను బాబు, నువ్వు చదువుకో ఫస్ట్. ఎప్పుడైతే మెచ్యూర్గా ఉంటుందో దట్స్ కాల్డ్ ఫ్రెండ్షిప్. ఇలా లేదు, ఇలా అస్సలు లేదు. కాఫీకి వెళ్దామా, పైనుండి అమ్మాయిలు వస్తే కింద వెయిట్ చేస్తుంటారు, నేను పైనుండి చూస్తాను టాప్ ఫ్లోర్ నుండి, కాఫీకి వెళ్దామా అంటారు, నేను పైనుండి ఇలా చూస్తుంటా, ఇంక జంప్ అవ్వాలి. సో చదివేది 10%, టైం పాస్ 80%, 90% అన్నట్టు అయిపోయింది. సో క్యాపబిలిటీ లేక ర్యాంకులు రావట్లేదు కాదండి, ప్రతి స్టూడెంట్ ఒక ర్యాంకరే, కాకపోతే ప్రాపర్గా మోల్డ్ చేసుకొని ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లో తీసుకెళ్తే క్యాపబిలిటీస్ అన్నీ కూడా సైడ్ ట్రాక్ వెళ్తున్నాయి. కానీ మొత్తం యూపీఎస్సీ హబ్ అంతా ఒక చోట ఉంది, ఒక ఏరియాలో. మీరు చూస్తే చైతన్యపూర్లో పెట్టారు, కారణం ఏంటంటారు? నిజం చెప్పాలా, జెన్యున్గానే మేడం? చెప్పండి. ఇన్స్టిట్యూట్ పెట్టాలని డిసైడ్ అయినప్పుడు అందరు అశోక్ నగర్ అన్నారు, నేను మాత్రం అశోక్ నగర్ వద్దన్నాను. అదేంటి అంటే నేను చిన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన ఒక 1-2 డేస్లో దాన్ని క్రష్ చేసి పడేస్తారు. బికాస్ కాంపిటేటర్స్ ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంకొక చిన్న వాళ్ళని రావడానికి ఇష్టపడరు, ఇది బిజినెస్ ఫ్యాక్ట్. నన్ను 1-2 మంత్స్లో ఈజీగా నా షట్టర్ క్లోజ్ చేసి నన్ను పక్కన కూర్చోబెట్టేస్తారు. కాంపిటీషన్ ఇస్ లైక్ దట్. ఎస్, నేనేం చేస్తాను నీట్గా, తర్వాత మళ్ళీ టీచర్ అవ్వాలి, ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరు, సో లైఫ్ ఈజ్ రూయిన్డ్. నేనేంటంటే తెలుగుగా బాబు అశోక్ నగర్లో పెడితే మా ఇన్స్టిట్యూట్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ 99% ఉంది. రైట్. అదే చైతన్యపూర్లో పెడితే ఇన్స్టిట్యూట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ 1% ఉంది. బట్ నాకు 1% పాజిటివ్ సైడ్ వెళ్తాను, నేను 99% నెగిటివ్ సైడ్ వెళ్ళాను. నేను ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. అలాగే నేను దూరంగా ఉన్నాను కాబట్టి తిరుమల ఏదో పిచ్చోడ్లే డబ్బులు వేస్ట్ చేసుకున్నాడు, దూరంగా పెట్టాడు అని ఐఎమ్ అవుట్ ఆఫ్ దేర్ సైట్. మీ మీద ఫోకస్ చేయరు. ఎస్, నాకు ఆ గ్యాప్ చాలు, ఆ గ్యాప్లో ఐ కెన్ బిల్డ్ అప్ మై ఎంపైర్. అదే జరిగింది. కాకపోతే 3 years తర్వాత మొదలైంది కింద బ్యాడ్ రివ్యూస్ రాయించడం, ఆడికొచ్చి పాంప్లెట్లు పంచడం వాళ్ళ ఇన్స్టిట్యూట్. నేనేమంటానంటే చిన్న పిల్లని ఎక్కడో దూరంగా ఉన్నాను, సో మీలాంటి పెద్దలతో నాకేంటండి, నాకు వచ్చింది నాలెడ్జ్, నేను మంచిగా చెప్పుకుంటా చదివించుకుంటా ముందుకెళ్తాను. సో చైతన్యపూర్ సెలెక్ట్ చేసిన కారణం ఏంటంటే మేడం, ఐ వాంటెడ్ టు బి అవుట్ ఆఫ్ ద రేంజ్. కాంపిటేటివ్ వరల్డ్ లో మీకు వద్దని మీ ఉద్దేశం? అంటే అకాడమిక్స్లో కాంపిటీషన్ ఉంటే మోస్ట్ వెల్కమ్, బట్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కదా. బిజినెస్లో ఇప్పుడు రాగానే ఇంకా రోజుకో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. నేను డిస్టర్బెన్సెస్తో ఫైట్ చేయాలన్నా, స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలన్నా, నాకు స్టూడెంట్సే ఇంపార్టెంట్. అందుకే దూరంగా వెళ్ళిపోయా చైతన్యపురి అని. సో ఇప్పుడు ఇట్స్ బికమ్ ఎన్ హబ్. అంతేగా ఇప్పుడు మనం ఎక్కడైతే
ఒక మార్కెట్ ఉండదో అక్కడ మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీకు కాంపిటీటర్స్ పక్క పక్కనే స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఫ్రెష్ ఎన్వైరన్మెంట్ మేడం అక్కడ, ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లేదు, రైట్. ఈ తిరుగుడు ఇలాంటివి లేవు. నీట్గా వస్తున్నారు, చదువుకుంటున్నారు, వెళ్తున్నారు. నాకు కూడా సాటిస్ఫాక్షన్, బాగా చదువుతున్నారు పిల్లలు. ఇంకొకటి, నేను వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో చాలా షాపులు వచ్చాయి. సో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే. ఎస్ ఎస్ ఓవరాల్ గుడ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను అక్కడే ఉంటాను మేడం.